శ్రీ మానాందేశ్వర స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల భాగంగా ఈ రోజు స్వామివారి పెళ్లి కుమారులు చేయడం జరిగింది. పెళ్లి కుమారుల్లో భాగంగా గుండుపాపుల వారు పెద్దలు పెళ్లి పెద్దలుగా గుండుపాపుల వారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో ప్రభోత్సవం, పాగాలంకరణ, శ్రీ స్వామివారికి మహన్యసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం జరుగును. ఫిబ్రవరి 16వ తేదీన రథోత్సవం, తెప్పోత్సవం. ఇట్లు ఎం శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి, శ్రీశైలం. గుండంపాటి వారు ఇద్దరు కూడా పశువస్త్రాలు స్వామివారికి సమర్పించారు. అలాగే ఇప్పుడు స్వామివారికి లింగోద్భవ అభిషేకం పూర్తవుతుంది. లింగోద్భవ అభిషేకం తదనంతరం శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. కళ్యాణోత్సవం అయిన తర్వాత గ్రామోత్సవం కూడా ఉంటుంది. కాబట్టి ఆ రోజు మరుసటి రోజు శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం ఉంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా పాల్గొని శ్రీ స్వామివారి కృపపాత్ర అవుతారని ఆశిస్తున్నారు. ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తుల రద్దీకి తగ్గట్టుగానే మేము అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వివిధ క్యూలైన్లో కూడా ఉచిత దర్శనం కూడా కంటిన్యూగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉచిత ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు లింగోద్భవ అభిషేక దర్శనం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం తరఫున అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్యూలైన్లో ఉన్న భక్తులకు ఉచిత ప్రసాదము, అలాగే మంచినీరు ఇవ్వడం జరిగింది. వృద్ధులకు వికలాంగులకు కూడా సపరేట్ గా తీసుకొచ్చి వాళ్ళకి దర్శనం కూడా చేయించాము. అందరికీ కూడా ఈ రోజు స్పెషల్ దర్శనం ఎక్కడ లేదు కాబట్టి ఓన్లీ అలంకార దర్శనం మాత్రమే చేయించాము. జరిగింది గత సంవత్సరం కన్నా ఎక్కువ పెరిగింది. దానికి తగ్గట్టుగా మేము క్యూలైన్లు కూడా పెంచుకున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.